నిన్న మనం ఈ నెగటివిటీని తప్పించుకునే దాని గురించి, రిలింక్విష్ వదిలేసే దాని గురించి అనే దాంట్లో మనం ఏమేమి చేయాలి, ఎలా చేస్తే మనం వీటిలోంచి బయటకు వస్తాము అనేది మనం చూస్తా ఉన్నాం. దాంట్లో ఇంకో భాగంగా ఏంటంటే, ఇంతకుముందు ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద, కొన్ని వేల సంవత్సరాల కింద, అంటే 2000 సంవత్సరాలకు ముందు ఎవరో గొప్ప ఆయన టర్న్ ది అదర్ చీక్, అంటే ఇంకో చెంపను చూపించు అని చెప్పారు. దాని గురించి ముందుకెళ్తూ మన గాంధీ గారు కూడా చెప్పారు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పి. అంటే మనం ఏదో లొంగిపోయినట్లని కాదు, అవతల వ్యక్తి ఇంకా రెండోసారి మళ్ళీ మన వైపు చూడకుండా ఉండేదానికోసం అని చెప్పి అది ఒక పరిక్రమ. దాన్ని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నాన్ రెసిస్టెన్స్ అండ్ నాన్ రియాక్షన్ అది ప్రాక్టీస్ చేయటం. అంటే మనం ఏది నిరోధించకపోవటం ఒకటి, ప్రతిస్పందించకపోవటం ఒకటి, ఈ రెండింటిని మనం చేయటం అన్నమాట. దానివల్ల మన ఇన్నర్ రియాలిటీ ఏదైతే ఉందో దాని మీదనే మనం కన్సిడర్ చేస్తాం, కానీ అవుటర్ రియాలిటీ మీద, అంటే బయట బాహ్య స్వరూపం గురించి కానీ, వాటి గురించి కానీ, అవుటర్ కాండక్ట్ గురించి కానీ మనం ఏమి పట్టించుకో మన జీవితంలో దాని గురించి. అదే చెప్తూ బెంజన్ అనే ఆయన ఒక జెన్ మాస్టర్ గురించి చెప్తూ వచ్చారు. ఆయన చాలా కాలంగా జ్ఞానోదయం కోసం పాటుపడటము, అది దొరకపోవటము, చివరికి ఎక్కడో ఒక మార్కెట్ ప్లేస్లో, ఒక సంతలో ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే దాంట్లో నుంచి ఆయన ఆ సారాన్ని గ్రహించడం. బెస్ట్ పీస్ అనేది మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. అత్యుత్తమమైనది అనేది ఎక్కడ ఉంటుంది అని వెతుకుతూ ఉంటే దానికి ఏది ఉండదు. అత్యుత్తమైన దానికంటే దీనికి ఈ ఒకదానికంటే మించింది ఇంకోటి, 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 ఇంకోటి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకని చెప్పి ఆ అత్యుత్తమమైనది అనేది మనం అంతటి మనం తెలుసుకోవాలి కానీ, ఎత్తుకోవాలి కానీ, ఎక్కడ మనం వెతుకుతే ఎక్కడ దొరకదు అని చెప్పని ఒక సత్యాన్ని గ్రహించిన తర్వాత ఆయనకు కూడా జ్ఞానోదయం అయింది. అంటే మనం ఏదైనా కానీ ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం అంగీకరిస్తే ప్రతి క్షణం మనకి మంచిగానే ఉంటుంది. ప్రతి వస్తువు మనకి అత్యున్నతంగానే ఉంటుంది. ప్రతి దాంట్లో అదే దాన్ని జ్ఞానోదయం. ఇంకేదో ఇంతకంటే మంచిది ఉందేమో దానికోసం చూద్దామని ఉరుకులు పరుగులు, దాని ఎండమావులాగా అయిపోతుంది. దూరంగా ఎక్కడో నీళ్లు ఉన్నాయని చెప్పి దానికోసం పరిగెట్టడం లాగా. సో దాంట్లోనే నేచర్ ఆఫ్ కంపాషన్, ఈ దయ, కరుణ, ఇవన్నీ ఎట్లా ఉంటాయి, దీని నుంచి మనం ఏ విధంగా తెచ్చుకోవాలి. సో ఇప్పుడు దాకా మనం ఈ పుస్తకంలో చదివి ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఈ మైండ్ గేమ్ అనే దాంట్లో నుంచి, అంటే మైండ్ కంట్రోల్ అనే దాంట్లో నుంచి మనం బయటకు వచ్చాం ఆల్మోస్ట్. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామంటే, ఒక లోతైన ఒక సరస్సు లాగా ఉన్నాం. అంటే ఏ దాని అర్థం మనం ఏదో నీళ్ళలో ఉన్నాం, నీళ్ళలాగా అయిపోయాను. దాని అర్థం ఏంటంటే, ఏది జరిగినా ఆ నీళ్ళ పైన, ఆ చెరువు మీదలోనో సరస్సులోనో ఉపరితలం మీద, అంటే ఆ సర్ఫేస్ మీదే ఏదైనా ఉంటది కానీ అడుగు భాగాన్ని, లోపల భాగాన్ని అదేమి కదిలించలేదు ఎట్టి పరిస్థితుల్లో. అది ఎప్పుడు కామ్గానే ఉంటుంది. గాలిలో వచ్చినా ఏది వచ్చినా కానీ పైన తగులుతే కానీ అదంతా లోపలికి వెళ్తాం. అది అన్డిస్టర్బ్డ్గా ఉంటుంది, ఎప్పుడు చలనం లేనట్లుగానే ఉంటుంది, ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయలేదు. మనం కూడా ఆ విధంగా ఇప్పుడు నిండుగా ఉన్న దీనికి చేరుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు చెప్తారు కదా, అణుగు నాకు అది నిండుగా ఉన్నాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమిలా నాకు ఎగిరెగిరి పడుతుంది అని చెప్తారు కదా. ఆ విధంగా గాలికి ఏమీ లేదనుకోండి, బరువు దాని మీద, గాలికి ఆకు లేచిపోతుంది. అదే మనం దాని నిండా ఈ మనం మన ఆధారులు పెట్టేసి, మన కూరలు, పూలు, పప్పులు, స్వీట్లు, ఇట్లా ఏమన్నీ పెట్టేసి ఉన్నాను, అన్నం అన్ని పెట్టేసి ఉన్నాను, అది గాలికి లేవు, ఏమి లేని అరకు లేచిపోతుంది. ఆ విధంగా అనమాట మనం కూడా అట్లా పూర్తిగా నిండుగా ఉండిపోయి ఉన్నాం. సో దీన్ని ఎటువంటి సిచ్యుయేషన్ అయినా మనము దాన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. మన మెంటల్గా మానసికంగా చూస్తాం, కానీ బ్రెయిన్తో ఆలోచించాం, మనం దాన్ని పట్టించుకోలేం. సో ఇన్నర్ పీస్ అనేది మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మన లోపల ఉన్న ఈ అంతర్గతంగా ఉన్న ఈ ప్రశాంతత అనేది మన మీదనే ఆధారపడుతుంది.
మనం అవతల వాళ్ళ గురించో బయట వాళ్ళ వస్తువుల మీద ఉండే సంతోషాలు వాటి గురించి వీటి ఆటలు ఫుల్ఫిల్మెంట్ ఇవన్నీ అయితే రకరకాల రూపాల్లో కనపడేవారు అన్నిటి వల్ల మనకు చలనం ఉంటుంది. ఆ క్షణంలో చూస్తాం బాగుందని చెప్తాం తప్ప మానసికంగా మనకి ఎటువంటి చలనం రాదు. సో మనం ప్లే చేస్తాం, ఎంజాయ్ చేస్తాం, వాటి అందరిని పొగుడుతాం, అన్ని బాగున్నాయి అంటాం, కానీ మనం దానికి అటాచ్ అవ్వం. మనం ఏ వస్తువుకి మనం అటాచ్ అవ్వకుండా ఉంటుంది. డిటాచ్మెంట్ ప్రతిదీని మనకి సంబంధం లేనట్టుగా తామరాకు మీద నీటి కొట్టలాగా మనం అంటించుకోము, కానీ అక్కడే ఉంటాం. ఆ విధంగా ఏ వస్తువుకి మనం అంటించుకోము. అది నిన్న వరకు మనం చూసాము. ఇవాళ నెక్స్ట్ దర్శన గారు. When you become this detached, does it not mean that you also become remote from other human beings? చదవాలి సార్ హిందీలో. చెప్పండి మేడం. ఒక్క నిమిషం. మనం ఏ వస్తువుకి అంటుకోకుండా దేన్ని డిటాచ్డ్గా మనం దూరంగా ఉంటే దాని అర్థం మరి మీరు ఈ అదర్ హ్యూమన్ బీయింగ్స్ నుంచి, మిగిలిన ప్రజల నుంచి, మిగిలిన జీవుల నుంచి, మిగిలిన మనుషుల నుంచి కూడా మీరు దూరంగా ఉన్నట్టేనా? అంటే నువ్వేది పట్టించుకోవద్దు, నువ్వేది అతుక్కోవద్దు, నువ్వు అంటించుకోకూడదు, నువ్వు దూరంగా ఉండాలి, డిటాచ్డ్గా ఉండాలి అని చెప్పారు కదా. వస్తువుల నుంచేనా, మనుషుల నుంచి కూడానా అనేది క్వశ్చన్ ఇక్కడ. సరే ఒక నిమిషం మేడం చెప్తున్నా. లేదు లేదు సార్. ఓకే. On the contrary, as long as you are unaware of being, the reality of other humans will elude you because you have not found your own. Your mind will like or dislike their form, which is not just their body but includes their mind as well. True relationship becomes possible only when there is an awareness of being. Coming from being, you will perceive another person's body and mind as just a screen, as it were, behind ఇక్కడ which, ఆపేసారు. which you can see there. ఓకే, కరెంట్ ఆపండి. ఇక్కడ పారాగ్రాఫ్ పెద్దగా ఉంది. నెక్స్ట్ పేజ్ కంటిన్యూ. సో ఎట్లా డిటాచ్మెంట్ గా ఉంటే, అంటే ఏది పట్టించుకోకుండా ఉంటే మరి మనం మనుషులతో కూడా దూరం అయిపోతాం. అది వాళ్ళని కూడా పట్టించుకోమా, వాళ్ళకి మనకు అవసరం లేదా అని అనుకుంటే ఎట్లా అంటే, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అన్అవేర్ ఆఫ్ బీయింగ్, ఎప్పుడైతే మనం అన్కాన్షియస్ గా ఉంటామో, అంటే మన ఉనికి లేకుండా మన బ్రతుకు సాగిస్తామో, మన జీవితం ఒక ఉనికి లేకుండా ఎక్కడ మనము అన్నట్టుగా, అంటే మనం ఏ క్షణాన్ని అయితే అనుభవించకుండా వెళ్తున్నామో, అప్పుడు ఏంటంటే మీరు మీ రిలేషన్స్ లో ఇతరులను మనం ఎప్పుడైనా ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళని అర్థం చేసుకోలేకపోతాం. బికాస్ మనం ఆ క్షణంలో ఉండట్లేదు కాబట్టి వేరే వాళ్ళని, ఇతరులని కానీ, అంటే మన పార్ట్నర్స్ కానీ, మన సంబంధించిన వాళ్ళని కానీ, ఆర్ మన నేబర్స్ కానీ, సొసైటీలో ఎవరితోనైనా సరే అందరూ హ్యూమన్స్, అంటే మనము హ్యూమన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన అదర్ పర్సన్, మన అదర్ దాన్ అస్, మనం కాకుండా వేరే వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడితే వాళ్ళని మనము అన్కాన్షియస్ గా ఉన్న రోజులు మనం వాళ్ళని అర్థం చేసుకోలేము. అండ్ వాళ్ళు చేసే ప్రతి పనిలో మనము ఇష్టాన్నైనా లేకపోతే అయిష్టాన్నైనా తెలుపుతూ ఉంటాం అన్నమాట. అంటే కొన్నిసార్లు వాళ్ళు మనం నచ్చుతారు బికాస్ మనకి ఇష్టమైన పనులు చేస్తారు కాబట్టి. మళ్ళీ కొన్నిసార్లు ఏమైతే అంటే కొంచెం నచ్చదు, ఇంతకుముందు బాగుండే వాళ్ళు, బాగా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఏమో ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనేసి మనం జడ్జ్ చేస్తుంటాం అనమాట. ఎప్పుడు వెన్ వీఆర్ అన్కాన్షియస్, మనం ఎప్పుడైతే అన్కాన్షియస్ లో జీవిస్తుంటామో మనకు ఎదుటి వాళ్ళలో జడ్జ్మెంట్ చేయాలనిపించే గుణం వస్తుంది.
అండ్ వాళ్ళని బికాస్ మనం వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నాం. అండ్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే బికాస్ మనం అన్కాన్షియస్ లో ఉంటున్నాం. Your mind will like or dislike their form, which is not just their body, but includes their mind as well. సో మనం ఇతరులని వాళ్ళ స్వభావం బట్టి కాకుండా వాళ్ళ తీరుతెనలు, అంటే వాళ్ళ మైండ్ ఎట్లా చేస్తుందో ఆబ్వియస్లీ వాళ్ళు అట్లా చేస్తారు. వాళ్ళు కట్టే వాళ్ళు వాళ్ళు ఫిజికల్ గా కూడా ఒక్కోసారి అపియరెన్స్ బాగుంటారు. ఏంటి ఎప్పుడు ఏదో ఈ చీర కట్టుకుని వస్తుంది, వాళ్ళకి బట్టలు లేనట్టుగా, అంతా కూర వాళ్ళు ఏమైనా అక్కడెక్కడో బాగానే ఖర్చు పెడుతుంటారు, ఇక్కడే చూపించరే అన్నట్టు. అంటే మనం ఎక్కడ ఏది బదలమన్నమాట. ప్రతి ఒక్క పాయింట్ ని మనం వెలికి తీయడానికే ట్రై చేస్తాం. ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా మాట పైన కానీ, వాళ్ళు మాట్లాడే తీరు పైన కానీ, వాళ్ళు నడిచే విధానం పైన కానీ, వాళ్ళు కట్టుకునే బట్ట పైన, అంటే అవుటర్ సైడ్ కానీ ఇన్నర్ సైడ్ కానీ వీఆర్ హియర్ టు జడ్జ్ దెమ్ అన్నమాట. ఎందుకంటే మనమే అన్కాన్షియస్ లో ఉన్నాం కాబట్టి. True relationship becomes possible only when there is an awareness of being. కానీ మనం మనుషులతో ఎప్పుడైతే నిజమైన రిలేషన్ ఎప్పుడు పెట్టుకోగలుగుతామంటే ఎప్పుడైతే మనం మన ఉనికిని తెలుసుకోగలుగుతాము, మనం నిజంగా జీవించగలుగుతాము, నిజంగా కాన్షియస్ లో ఉండి బ్రతకగలుగుతాము. అప్పుడే మనకు ఈ సంబంధ బాంధవ్యాలు అనేటివి చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. Coming from being, you will perceive another person's body and mind as just as a screen, as it were. So ఒకవేళ మనం ఆ ఉనికితో ఉండగలిగితే ఉన్నప్పుడు మనకు కనిపించే మనిషి వేరు, వాళ్ళ మైండ్ వేరు అని కాకుండా, నేను వేరు వాళ్ళు వేరు అని కాకుండా, ప్రతి ఒక్కటి ఒక సేమ్ లా సిమిలారిటీ కనిపిస్తుంది అనమాట. నేనైనా ఒకటే, తనైనా ఒకటే, వీళ్ళైనా ఒకటే, వాళ్ళైనా ఒకటే అనేది మనకు ఒక ఈక్వాలిటీ అనేది కనిపిస్తుంటుంది. ఎక్కడ మనం భేదాలు చేయం, ఎక్కడ జడ్జిమెంట్ కోసం వెళ్ళం అనమాట. ఎప్పుడైతే మన ఉనికిని మనం తెలుసుకుంటాము, మనం కాన్షియస్ గా బిహేవ్ చేస్తుంటాము, ప్రతి ఒక్క క్షణాన్ని అనుభవించగలుగుతుంటాము, అప్పుడు ఎప్పుడైతే మనకి ఇన్నర్ పీస్ దొరుకుతుందో. ఇక్కడ కంటిన్యూ చేయండి, మీరు ఏమైనా యాడ్ చేయండి సార్. కానీ లాస్ట్ behind which you can feel their true reality as you feel yours. So, when confronted with someone else suffering or unconscious behavior, you stay present and in touch with being, and are thus able to look beyond the form and feel the other person's radiant and pure being through your own. At the level of being, all suffering is recognized as an illusion. Suffering is due to identification with form. Miracles of healing sometimes occur through these realization by awakening being consciousness in others if they are ready. Yeah. Okay. As it were, behind which you can feel their true reality as you feel yours. సో ఎప్పుడైతే మనం రియాలిటీ అంటే నిజం ఏంటి అని తెలుసుకుని అన్నాడు. నిజం ఏంటి అంటే అందరూ సమానమే, ఎవరు చిన్న పెద్ద కాదు. ఎప్పుడైతే మనము ఆ విషయాన్ని ఇంతకుముందు తను చెప్పినట్టుగా ఏ ముక్క చెడ్డది కాదండి, అన్ని ముక్కలు మంచివే అని తను మీట్ గురించి మాట్లాడినట్టుగా, ఎవరు చెడ్డవాళ్ళు కాదు, అందరూ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి నడుచుకుంటూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే, ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా మంచిదే అన్నట్టు అనమాట. So when confronted with someone else suffering or unconscious behavior, you stay present and in touch with being, and are thus able to look beyond the form and feel the other person's radiant and pure being through your own. సో ఎప్పుడైతే మనము ఇతరులని వాళ్ళకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు కానీ, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు కానీ, ఎనీథింగ్ ఎప్పుడైనా ఏది జరిగినా కానీ మనం కూడా అదే ఫీల్ అవ్వగలుగుతాము. మనకు వచ్చిన కష్టానికి మనం ఎట్లా రెస్పాండ్ అవుతామో, మనకు వచ్చిన సుఖానికి
ఎట్లయితే రెస్పాండ్ అవుతామో, ఎస్ నేను హ్యాపీగా ఉన్నాను ఆర్ నేను సాడ్ గా ఉన్నాను, ఎమోషన్స్ ఎప్పుడైతే మన పైన వచ్చినప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతామో ఇతరుల పైన వచ్చినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఇప్పుడు కొన్నిసార్లు వేరే వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మంచిగా అయింది, అప్పుడు అట్లా వాళ్ళు చేశారు కదా, లేకపోతే అప్పుడు అట్లా మాట్లాడారు కదా, వాళ్ళకి జరగాల్సిందే అనేసి మన ఈగో మనం సాటిస్ఫై చేయడానికి మనం జడ్జ్ చేస్తాం. ఆర్ వాళ్ళు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో వాళ్ళ లైఫ్ లో చాలా పెద్ద పెద్ద విషయాలు జరిగినప్పుడు ఏముంది, ఆ ఏ ఏ అక్రమ సంపాదన అన్నట్టుగా ఆ, వాళ్ళు ఇంత పెద్దగా అయినారంటే వాళ్ళు ఏదో చీటింగ్ చేశారో లేకపోతే ఎవరినో మోసం చేశారో అందుకే ఇంత డబ్బు సంపాదించారు అని ఈగోయిస్టిక్ గా మాట్లాడతాం. అంటే ఏదో ఒక దానికి ఖచ్చితంగా ఆ మన నెగిటివిటీ అనేది చూపిస్తూ ఉంటాం వేరే వాళ్ళ పైన. బట్ ఇక్కడ ఎప్పుడైతే మనం కాన్షియస్ గా ఉండగలుగుతామో వేరే వాళ్ళ సఫరింగ్ కూడా మన సఫరింగ్ లాగా మనం ఫీల్ అవుతాం, వేరే వాళ్ళ సంతోషాన్ని కూడా మన సంతోషంగా మనం ఫీల్ అవుతాం అనమాట. సేమ్ ఫీలింగ్ యాజ్ వాట్ వీ ఫీల్ ఫర్ అవర్ ఓన్ సిచ్యువేషన్ అనమాట. At the level of being, all suffering is recognized as an illusion. Suffering is due to identification with form. ఓకే, సో ఎప్పుడైతే కాన్షియస్ గా ఉంటామో, ఎప్పుడైతే మనం ఇన్నర్ గా పీస్ అయిపోతామో, ఒక సరస్సు లాగా లోపలంతా పీస్, ఓన్లీ సిచ్యువేషన్ బట్టే అలజడి అనేది క్రియేట్ అయినప్పుడు సేమ్ థింగ్ అట్లా ఎప్పుడైతే మనకు ఈ కష్టాలు వచ్చినప్పుడు ఆర్ మనము ఎట్లా అవి అవి మనకి ఎఫెక్ట్ కావు, మనకు తెలిసిపోతుంది ఇది ఓన్లీ ఒక భ్రమ టైప్. అంటే కొన్ని కొన్ని క్షణాలు కొంతకాలము ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. తర్వాత ఆ ప్రశాంతత అనేది నా దగ్గరే, ప్రశాంతత అనేది అప్పుడు కూడా ఉంటుంది. బట్ బీయింగ్ అన్ హ్యూమన్, బీయింగ్ అన్ ఎమోషనల్ బీయింగ్, మనం ఖచ్చితంగా ఆ క్షణానికి ఆ ఎమోషన్ అనేది చూపిస్తుంటాము. బట్ మనకి ఇన్నర్ గా తెలుసు అనమాట, ఈ ప్రశాంతమైన జీవితం ఆర్ ఈ ఆనందకరమైన జీవితం నన్ను వదిలి ఎక్కడికి పోదు. ఇది ఓన్లీ ఉపరితలంగా పైన పైన కనిపించే జస్ట్ ఫర్ సమ్ టైం సేక్ వచ్చిపోయేటివే. నాకు మాత్రం ప్రశాంతత దొరికింది అన్న ఆ, ఆ సంతోషంతోనే మనం ఎప్పటికీ ఉండిపోతాం అనమాట. సఫరింగ్ ఈజ్ డ్యూ టు ఐడెంటిఫికేషన్ విత్ ఫామ్. మనకి ఎప్పుడు సఫరింగ్ అవుతుందంటే నాకు కష్టం వచ్చిందా అని నేను ప్రవీణ వైజ్ గా, అంటే నేను ఒక ఐడెంటిటీ పెట్టుకున్న రోజున నాకు ఇంత పెద్ద కష్టం రాకూడదు, నేను మంచిదాన్ని అని ఎప్పుడైతే మనం ఒక ఐడెంటిఫికేషన్ తో మాట్లాడతామో, ఐడెంటిఫికేషన్ తో మనం చూసుకుంటామో అప్పుడే మనకు ఈ కష్టాలు అనేవి పెద్దగా కనిపిస్తాయి అన్నమాట, లోతుగా వెళ్ళిపోతాయి, మనం డిస్టర్బ్ చేస్తాయి, మన లైఫ్ ని కింద మీద చేసేస్తాయి అన్నమాట. మిరాకిల్స్ ఆఫ్ హీలింగ్ sometimes occur through this realization by awakening being consciousness in others if they are ready. సో మిరాకిల్స్ ఆఫ్ హీలింగ్ అంటే ఇట్లా మనం ఎప్పుడు నిన్న కూడా ఒక దాంట్లో అంటే మిరాకిల్స్ జరుగుతుంటాయి, ఎప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి లైఫ్ లో. ఎలాంటి అద్భుతాలు అంటే ప్రతి ఒక్కటి ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కానీ సంతోషమైన జీవితాన్ని గడుపుతుంటాం చూడండి, అట్లాంటి అద్భుతాలు. ఆర్ కొత్త జీవితాన్ని గడపగలిగే ఛాన్స్ వచ్చినందుకు, ఆర్ కొత్తగా మనల్ని మనం చూసుకోగలుగుతున్నందుకు, ఆర్ కొత్తగా ఏదో క్రియేట్ చేసినందుకు మనం లైఫ్ ని డిఫరెంట్ గా చూడగలుగుతాం. అంటే ఎక్కడైనా హ్యాపీనెస్ ఉంటది, ఎప్పుడైనా కొత్తదనమే ఉంటది అనమాట. ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మన ఉనికిని మనం తెలుసుకున్నాడు, ఆర్ మన కాన్షియస్ గా మనము ప్రతి ఒక్క క్షణాన్ని అనుభవించినాడు. సార్ Yeah. ఆన్ ది కాంట్రరీ, ఇంకో విధంగా చెప్పాలి అంటే మన హ్యూమన్ రిలేషన్స్ కూడా, మానవ సంబంధాలను కూడా మనం పోగొట్టుకుంటామా, వదిలేయాలా అనే దాని గురించి వచ్చినప్పుడు ఇంకో విధంగా చెప్పాలి అంటే, అసలు మన ఆత్మ దర్శనము, మనం ఎవరు అని తెలుసుకోని సందర్భం ఉన్నప్పుడు నీకు అవతల వ్యక్తిలో ఉన్న ఆత్మను చూడటం కూడా నిన్ను దూరం చేస్తుంది. ఎందుకంటే నీ ఆత్మ నీవే నీకు తెలియదు, నువ్వు అవతల వాడిని ఏం తెలుసుకుంటావు, బయాలు చదువుకొని తప్ప ఎంతకంటే ఏం తెలియదు. నీ మైండ్ కంట్రోల్లో ఉంటాం మనం. ఆ మైండ్ కంట్రోల్ ఉన్నప్పుడు ఇష్టాలు అయిష్టాలు అనేవి వస్తాయి. అది అవతల మనిషి రూపాన్నే కాకుండా ఆయన మైండ్ను కూడా, అవతల మనిషి మైండ్ను కూడా మనం ఇష్టపడవచ్చు, లేకపోతే ఇష్టపడవచ్చు, ఏదైనా జరగచ్చు. అందుకని అసలు మన రిలేషన్షిప్ గురించి చూసాం, ట్రూ రిలేషన్షిప్, పాజిటివ్ రిలేషన్షిప్, నెగిటివ్ రిలేషన్షిప్, ఇవన్నీ మనం ఇంతకుముందు చూసాం, సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ ఉంటాయా అని.
అసలు నిజమైన సంబంధ బాంధవ్యం అనేది కనుక రిలేషన్షిప్ అనేది కనుక మనకు సాధ్యం కావాలి అంటే ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోవాలి. అవేర్నెస్ ఆఫ్ బీయింగ్. అప్పుడు ఆ బీయింగ్ అనేది మనం ఆ ఉనికి అనేది మనం తెలుసుకున్నప్పుడు మన అవతల మనిషి యొక్క వ్యక్తి రూపాన్ని కానీ ఆ మైండ్ని కానీ కూడా ఒక తెర చూసినట్టుగా చూస్తాం. అంటే ఒక స్క్రీన్ మధ్య పైన కనిపిస్తుంది ఇల్యూషన్ అనమాట. అది మనకి భ్రాంతిలాగా ఉంటుంది అనమాట. అసలు ఆ వ్యక్తిని మనం ఎప్పుడైతే మనం చూసుకోగలిగామో అప్పుడు మన అవతల వ్యక్తిని కూడా మనం చూసుకోగలం. అది నిజం. వాళ్ళ యొక్క నిజమైన స్వభావాన్ని, వాస్తవాన్ని మనల్ని ఎట్లా మనం ఫీల్ అవుతాం, వాళ్ళు కూడా ఫీల్ అవుతాం. అట్లాగే అవతల వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అన్కాన్షియస్ బిహేవియర్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం వర్తమానంలో అనే దాంట్లో ప్రజెంట్ లో ఉండి వాళ్ళతో మన బీయింగ్ ఉనికితో వాళ్ళని టచ్ చేస్తూ వీఆర్ ఏబుల్ టు సీ దెమ్. ఆ రూపానికి దూరంగా అవతలగా చూస్తూ అవతల వాళ్ళ యొక్క ఆ రేడియన్స్, వాళ్ళ ప్రభావాన్ని మనం ఫీల్ అవుతాం. అది ఎప్పుడవుతుంది? మనం మన ఆత్మని మనం ఎవరు అని చెప్పి తెలుసుకున్నప్పుడు అవతల వాళ్ళని కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మిగిలిన ఈ సఫరింగ్స్ ఇవన్నీ భ్రాంతి అనేది మనం చూసాం ఆల్రెడీ. అసలు సఫరింగ్ అని బాధ అనేది ఎందుకు వస్తుంది అంటే మనము ఐడెంటిఫికేషన్, నేను ఉన్నాను, నేను పలానా, నన్ను మీరు గమనించాలి, గుర్తించాలి, ఇవన్నీ అనుకున్నప్పుడు ఈ బాధలు వస్తాయి. లేకపోతే ఏమీ ఉండవు. నేను అనేది లేనప్పుడు, అహం బ్రహ్మస్మి అనేది లేనప్పుడు నీకు వచ్చే కష్టాలు సుఖాలు అవన్నీ ఏదో వస్తుంటే పోతుంటే గాలిలాగా, అంతకంటే తప్ప మనం దాంట్లో పూర్తిగా లీనమైపోయి మునిగిపోయి ఉండాల్సిందేం లేదు. ఈ రియలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో నేను అనేది, ఆత్మ అనేది నీ శరీరం కాదు, ఈ శరీరంతో నాకేం సంబంధం లేదు అని చెప్పి ఇట్లా మనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మిరాకిల్స్ ఆఫ్ హీలింగ్ అనేది మన నయం అవటం, బాధలు ఏమైనా ఉంటే ఆ బాధలన్నీ నయం అవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడంటే అవతల వాళ్ళలో కూడా మనం ఎట్లయితే మనం తెలుసుకున్నామో అవతల వాళ్ళలో కూడా వాళ్ళ యొక్క లోపల అనే దాన్ని తెలుసుకుంటే, వాళ్ళ లోపల దాన్ని మనం కనుక తెలుసుకున్నట్టయితే అయితే అది తెలుసుకోవటం అనే దానికి మనం ఇంతకుముందు చూసాం. అవతల వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పి. అవతల వ్యక్తి కూడా ఈ ఆత్మ దర్శనానికి సిద్ధంగా ఉండి రెడీగా ఉంటే అప్పుడు ఇవన్నీ జరగడానికి అవకాశం. అవతల వ్యక్తి నేను మూఢంగానే ఉంటాను, నేను పట్టించుకోను, నేనే, నా ఆకారమే నా లెక్క, నేను మిగిలినంత నా సంబంధం లేదు అనుకున్నప్పుడు ఆ మైండ్ కంట్రోల్లో ఉంటాడు. అందుకని ఆ ద్వారాలన్నీ మూసుకుపోతాయి. ఆ మూసుకుపోయినప్పుడు ఈ అద్భుతాలు ఏమీ జరగవు. అది మనం చూసాం. ఇంతకుముందు భార్యాభర్తలు కనుక ఉంటే ఇద్దరు వ్యక్తులు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒకళ్ళకి ఎక్కువ తొందరగా ఈ అవేకనింగ్ వచ్చి ఇంకొకరికి రాకపోతే ఈ విధంగా అంత మనం చూసాం. ఆ విధంగా అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా దీంట్లో ఇద్దరు రెడీగా ఉండాలి. నువ్వు ఒక్కడివి రెడీగా ఉండి నేను నీ ఆత్మ చూస్తున్నాను, నువ్వు నా ఆత్మ ద్వారా నీ ఆత్మతో, అందుకని ఆత్మలన్నీ ఒకటే కదా, ఏకాత్మ పరమాత్మ చివరికి వచ్చేటప్పుడు. అటువంటి అప్పుడు మనందరం ఒకటే, ఈ ఆత్మ రూపంలో రూపాలే వేరు కానీ ఆత్మగా మనందరం ఒకటే అని చెప్పి మనం చూసాం కదా. నిన్న లోపల వెతుకు అనే దాంట్లో చదివేటప్పుడు యోగి అనేవాడు లోపల అన్ని తెలుసుకుంటాడు, శాస్త్రం అనేవాడు బయట విషయాలు తెలుసుకుంటాడు అని చెప్పి మనం చూసాం. ఆ విధంగా నువ్వు యోగి అవ్వగలిగినప్పుడు, నువ్వు నీ లోపల తెలుసుకోవటం కాకుండా అవతల వ్యక్తుల లోపల కూడా నువ్వు తెలుసుకోగలిగినప్పుడు, దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. లేకపోతే నువ్వు సిద్ధంగా లేకుండా నువ్వు ఎన్ని ప్రవచనాలకు వెళ్ళినా, ఎన్ని క్లాసులకు వెళ్ళినా, ఎన్ని వర్క్ షాప్స్కి వెళ్ళినా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. సో ఇది అంటే నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మ ద్వారా నువ్వు చూడటం మొదలు పెడతావో నీ హ్యూమన్ రిలేషన్స్ లో నుంచి నువ్వేం బయటికి వెళ్ళిపోవటం లేదు. ఇంకా నిజంగా చెప్పాలి అంటే అసలు నిజమైన బాంధవ్యం అనేది ఏదో ఇప్పుడే మొదలవుద్ది అని చెప్పి. కాబట్టి డిటాచ్మెంట్ వల్ల మనము హ్యూమన్ బీయింగ్ మిగిలిన మనుషుల నుంచి దూరం అవ్వము. డిటాచ్మెంట్ వలన మనం ఎప్పుడైతే బాహ్య రూపాల్లో నుంచి మనం డిటాచ్ అవుతామో, దూరంగా వస్తామో, మన ఆత్మలన్నీ మా ఒకే ఆత్మ కాబట్టి అందరం మనం ఇంకా దగ్గరగా అవుతాము అని చెప్పి. యా, Is that what compassion is? మీరు ఇప్పుడు అవతల చెప్పండి సారీ.
సో ఇట్లా ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని అర్థం చేసుకుంటామో ఆర్ మనల్ని మనము ఒక లెవెల్ నుంచి పైకి చూడగలుగుతామో, ఒక ప్రశాంతమైన జీవితం గడుపుతుంటామో ఆర్ ఇన్నర్ పీస్ ఎప్పుడైతే దక్కుతుందో మనకు, సో ఇదే నా కరుణ అంటే అని అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ ఏంటో చూద్దాం. Yes, compassion చెప్పండి. is the awareness of a deep bond between yourself and all creatures. But there are two sides of compassion, two sides to this bond. On the one hand, since you are still here as a physical body, you share the vulnerability and morality of your మోర్టాలిటీ. mortality of your physical form with every other human and will every living being. Next time you say, I have nothing in common with this person, remember that you have a great deal in common. A few years from now, 2 years or 70 years, it does not make much difference. Both of you will have become rotting corpus, then piles of dust, then nothing at all. This is a sobering and humbling realization that leaves little room for pride. Is this a negative thought? No, it is a fact. Why close your eyes to it? In that sense, there is totally equality between you and every other creature. ఎస్, కరుణ అంటే ఇది అన్నమాట. ఏంటి, మనం ఇతరులను అర్థం చేసుకోవడం, మనది మనం తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరితోటి సంబంధం. ఎవ్రీ క్రీచర్ అంటే పశుపక్షాలు, చెట్లు, చీమలు, మనుషులు, ప్రతి ఒక్కరితో కూడా మనం సేమ్ భావనతోని ఉండడం అనేది ఈ కరుణ అన్నమాట. బట్ దెర్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ కంపాషన్, టూ సైడ్స్ టు దిస్ బాండ్. సో ఇక్కడ రెండు వైపులా ఉంటుందంట కరుణ అనేది. ఎట్లా సంబంధం ఉంటది అంటే రెండు రెండు రెండులా విభజిస్తే ఎట్లా ఉంటుంది అంటే, ఒక సైడ్, సిన్స్ యు ఆర్ స్టిల్ హియర్ యాజ్ ఎ ఫిజికల్ బాడీ, యు షేర్ ద వల్నరబిలిటీ అండ్ mortality of your physical form with every other human being and with every living being. సో ఒక పుట్టుక వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి అంతం అంటే చావు అనేది ఉంటుంది. ఎవ్రీ క్రియేచర్ కి పుట్టడము, చావడం అనేది కామన్ థింగ్. ఇది ఒక సైడ్. అంటే ఫిజికల్ గా మనము చిన్నప్పటి నుంచి అంటే పుట్టి పెరుగుతున్నప్పటి నుంచి ఒకనొక టైంకి మనము వి బికమ్ వీక్. ఒక ఫిజికల్ గా బాడీ చూసుకుంటే ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క జీవి ఒకనొక టైం వచ్చిన తర్వాత, ఒక ఏజ్ అయిన తర్వాత దే బికమ్ వీక్. సో ఇదనేది వల్నరబిలిటీ, లైక్ బలహీన పడిపోవడము అట్లా అన్నమాట. సో మనం కామన్ గా పంచుకునేటివి ఇవి. మన ప్రతి ఒక్క ఫిజికల్ బాడీ, ప్రతి ఒక్క క్రియేచర్, ఎవ్రీ ఏమంటారు, జీవంతో ఉన్న ప్రతి జీవి యా, ప్రతి జీవి కూడా ఈ స్టేజెస్ అనేది దాటుతూ ఉండాలి. అండ్ మోర్టాలిటీ అంటే మనం బ్రతకడం, చనిపోవడం, జీవం అనేది కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది ఫిజికల్ ఫామ్. నెక్స్ట్ టైం యూ సే ఐ హ్యావ్ నథింగ్ ఇన్ కామన్ విత్ దిస్ పర్సన్. ఇంకోటి ఏమనుకుంటాము, లేదు తను వేరా నేను వేరా. ఎప్పుడైతే ఫిజికల్ ఫామ్ లోనే మళ్ళీ ఇది కూడా అంటే రెండు సైడ్స్ చూసుకుంటే అప్పుడు ఏమంటామంటే అన్ని కామన్ గా ఉన్నాయి, ఒక సైడ్ ఏమో అన్ని కామన్ గా నడుస్తున్నాయి. ఇది ఎవరికైనా సేమ్ థింగ్. బట్ ఇంకో సైడ్ గా చూసుకుంటే మనము ఇతరుల నుంచి వేరా అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. తను వేరా, నేను వేరా, నా స్వభావం వేరా, లేకపోతే నా లెవెల్ నుంచి తను తక్కువ ఎక్కువ అన్నట్టుగా మనం చాలా కంపారిజన్ లో అట్లా డీల్ చేస్తూ ఉంటాము ఇతరులతో. రిమెంబర్ that you have a great deal in common. A few years from now, 2 years or 7 years, it doesn't make much difference.
70 years, sorry. It doesn't make much difference. A few years from now, 2 years or 70 years, it doesn't make much difference. సో కొంతమంది తొందరగా ఏజ్ అవుతుంటారంటే కనిపిస్తారు, ఆర్ బలహీన పడిపోతుంటారు. ఇంకొంతమంది ఒక 10 ఏళ్లకు తర్వాతను మెల్లిగా తను ఏజ్ గా కనిపిస్తారు, వారు బలహీన పడుతుంటారు. ఏమంటారు, బాడీ సహకరించకపోవడం, ఇవన్నీ మనం చూస్తుంటాం. మేబీ ఎప్పుడో ఒకప్పుడు, కానీ ఖచ్చితంగా ఈ థింగ్స్ అంటే ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా కామన్ థింగ్ ప్రతి ఒక్క దాంట్లో. అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఎప్పుడో ఒకప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరికీ జరిగే విషయమే ఇది. Both of you will have become rotting corpses, then piles of dust, then nothing at all. సో రాను రాను మనము క్షీణించిపోతాము, ఇక కనుమరుగైపోతుంటాము. సో ఇది అనేది ఖచ్చితంగా అంతే. ఇప్పుడు మన వెజిటేబుల్స్ తీసుకున్నా సరే, పశుపక్షాలను తీసుకున్నా సరే, ఎవరినైనా మెల్లిగా వాళ్ళు కనుమరుగవ్వడానికి రెడీగా ఉంటారనమాట. అంటే మెల్లి కృంగిపోతుంటారు, ఆర్ ఐ మీన్ ఫిజికల్ గా వాళ్ళు మోర్టాలిటీకి దగ్గరగా అవుతుంటారు అనమాట. అంటే చనిపోవడానికి నియర్ బై ఉంటూ ఉంటారు. దిస్ ఈస్ a sobering and humbling realization that leaves little room for pride. Is this a negative thought? No, it is a fact. సో ఎప్పుడైతే మనం ఇంత డీప్ గా రియలైజ్ అవ్వగలుగుతామో, ఓకే, ఇంత ఈ చావు పుట్టుక అనేది కామన్, వీళ్ళందరూ ఇప్పుడు అప్పుడు కానీ అందరం ఒకే ప్రాసెస్ తో నడవలసిందే అని ఎప్పుడైతే ఇంత లోతైన రియలైజేషన్ కి వస్తామో, ఇస్ దిస్ ఎ నెగటివ్ థాట్ అంటే ఇది మరి చనిపోతుంటాం కదా, మరి మనం ఇక్కడ ఉండం కదా అనేది, మరి అది నెగిటివ్ థాటా? అంటే అదొక మనని ఇంకా రేపు పొద్దున ఉండం కదా మరి అన్నట్టుగా తెలుసుకున్నాడు. మరి ఈ రోజు నుంచి కూడా మనం కుంగిపోతుంటామా? ఇది మన నెగిటివ్ థాటా? అంటే దీనికోసం మనం ఇంత తాపత్రయపడాలా, ఈ జీవితాన్ని ఇంత కష్టంతో జీవించాలా, ఇంత ఛాలెంజెస్ ఫేస్ చేయాలా అనేది, అలాంటి థాట్ రావడం అంటే ఇది నెగిటివ్ థాటా? ఇట్లాంటివి No, it is a fact. Why close your eyes to it? In that sense, there is total equality between you and every other creature. So, ఇది ఇలా తెలుసుకోవడం అనేది నెగిటివ్ థాట్ కాదు, ఇది ఒక పాజిటివ్ థాట్. అంటే మిమ్మల్ని మీరు ఒక లెవెల్ కి పెంచుకోవడానికి కావలసిన నిజమైన నాలెడ్జ్ అన్నమాట. అప్పుడు కానీ మీకు నిజమైన భావం తెలీదు, ఆర్ నిజమైన లైఫ్ కి అర్థం అనేది ఈ లోతైన వివరణ వల్లనే మీకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా కావాలి. అప్పుడు కానీ మనకు ఈ ప్రపంచంలో మనమందరం ఒకటే అన్న రియలైజేషన్ కి మీరు రారు. అంటే ఇంత లోతుగా వెళ్తే కానీ మీకు ఆ కామన్ సెన్స్ అనేది కుదరకపోవచ్చు. అంటే ప్రతి ఒక్కరం సేమ్, అందరము తను చెప్పినట్టు తనకు పాయింట్ వచ్చినప్పుడు రియలైజేషన్ ఎట్లా అయిందో ప్రతి ముక్క మంచిది అన్నట్టుగా అంత లోతుగా మనం అర్థం చేసుకోగలిగితేనే మనం ప్రతి ఒక్కరిని సమానంగా చూడగలుగుతాము. ప్రతి ఒక్కరితో సేమ్ ఫీలింగ్ తో ఉండగలుగుతాం అన్నమాట. సార్ మీరు కంటిన్యూ చేయండి సార్. Compassionate is that what compassion is? ఇప్పుడు మనం అవతల వ్యక్తి యొక్క సఫరింగ్స్ వీటన్నిటిని కూడా వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు మనం గమనించి వాళ్ళలాగా మనం కూడా అది ఫీల్ అవటం, అంటే అదేనా దాన్నే మీరు దయ అంటారా, కరుణ అంటారా అని చెప్తుంటే ఎస్, అది కరెక్ట్. అని ఎప్పుడు compassion is the awareness of a deep bond between yourself and all other creatures. నీకు మిగిలిన ప్రాణులకి, మిగిలిన జీవులకి ఉన్న బంధం ఏదైతే ఉందో అది చాలా డీప్ బాండ్, లోపలగా చాలా లోతుగా అది బాండ్ అయినప్పుడు, అతుక్కున్నప్పుడు దాన్ని మనం
కంపాషన్. అయితే దీనికి కంపాషన్ అనే దానికి రెండు సైడ్స్ ఉన్నాయి. ఆ బాండింగ్ అనే దానికి, ఆ బంధం అనే దానికి రెండు సైడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నువ్వు నీ శరీరాకృతితో ఫిజికల్ బాడీ, నువ్వు నీ రూపంలో ఉన్నావు, ఉంటూ కూడా నీకు వల్నరబిలిటీ అని మార్టాలిటీ ఆఫ్ యువర్ ఫిజికల్ ఫామ్, ఈ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం ఎప్పుడైనా కృషించిపోతుంది. మనం ఈ శరీరం రకరకాలైనటువంటి షేపులు తీసుకుంటుంది. మనం పుట్టినప్పుడు ఏ విధమైన దీంట్లో ఉన్నామో అలాగే ఉండం కదా. మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉంటామా? హ్మ్? అలాగే ఉన్నామా? లేదు సార్. లేదు సార్, ఇంప్రూవ్ అవుతూ ఉంటాం. ఉండం కదా, మారుతూ ఉంటాం కదా. పుట్టినప్పుడు ఒక రకంగా ఉన్నాము, తర్వాత ఒక 10 ఏళ్ళ వయసులో ఒక రకంగా ఉన్నాము. మన శరీర ఆకృతి అనేది ఒక్కొక్క స్టేజ్ లో మారుతూ వస్తుంది. అది మారుతూ వస్తుంది. తర్వాత ఈ ఫిజికల్ ఫామ్ ఎప్పుడు మారుతూ ఉంటుంది. అలాగే నీ మిగిలిన వాళ్ళు కూడా, మిగిలిన జీవులకు కూడా ఇది జరుగుతుంది అనమాట. విత్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, ప్రాణంతో ఉన్న ప్రతి జీవికి కూడా ఈ మార్పు అనేది, ఈ మన శారీరకంగా వచ్చే మార్పు అనేది చాలా కామన్. అందుకని నువ్వు ఎప్పుడైనా కనుక నాకు వాళ్ళకి సామీప్యం, పోలికేం ఉంది, మా ఇద్దరికి కామన్గా ఏమి లేదు అని నువ్వు అంటే తప్పది. ఎందుకంటే నువ్వు చాలా విషయాల్లో మీరు అందరూ కామన్ గా ఉంటారు. సామాన్యంగా మనం అందరం కూడా రూపంలో తేడా ఉండొచ్చు, కానీ మన జీవితంలో కానీ, మార్పుల్లో కానీ, వచ్చే శారీరకంగా వచ్చే మార్పుల్లో కానీ, జీవితాల్లో కానీ ఏమి పెద్దగా తేడా ఉండవు. అన్ని కామన్ గానే ఉంటాయి. శరీరం కృషించడం, చిన్నప్పటి నుంచి వయసు రావటం, వయసులో మారిపోవటం, ఇలా ఈ గ్రాఫ్ అనేది ఇలా తిరిగి ఇలా కిందకి రావటం అనేది మనకి అందరికీ కామన్ గా జరుగుతుంది, సామాన్యంగానే జరుగుతుంది. అది కుక్క అయినా, పిల్లైనా, సీతాకోక చిలుకైనా, పువ్వు అయినా, ఏదైనా ప్రాణాలు ఉన్నది ఏదైనా కూడా అది ఇలా మనకు పైకి పెరిగి వెళ్ళిపోయి మళ్ళీ ఆ కృషించిపోవటం వచ్చేటప్పుడు కిందకు వచ్చేస్తాం. అది 2 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, 50 ఏళ్ళు అవ్వచ్చు, 70 ఏళ్ళ తర్వాత అయినా అవ్వచ్చు. ఈ టైం అనేది కృషించిపోవటం అనేది అందరికీ కామన్గా ఉండేది. అది ఎప్పుడైనా జరిగేది. అది ఎంత దూరం ఎన్నాళ్ళుగా జరిగింది, ఎన్నాళ్ళలో జరిగింది అనేది పెద్ద సమస్య కాదు అసలు. అక్కడ విషయం కాదు. విషయం ఏంటంటే, యూ విల్ బి బోత్ ఆఫ్ యూ, మీరిద్దరు అంటే మీ ప్రాణులు, ఈ రెండు ప్రాణులు కూడా రాటింగ్ కార్ప్సెస్, ఇవి కృషించిపోయేటువంటి శరీరాలు. అట్లాగే దాని తర్వాత మట్టిలో కలిసిపోతాము. దెన్ ఇంకేముంటుంది? ఇంకేమైనా ఉంటుందా? మళ్ళేనండి. ఏం ఉండదు సార్. ఏం ఉండదు కదా. శరీరం అయిపోయింది, కృషించిపోయింది, తర్వాత మట్టిలో కలిసిపోయింది, అయిపోయింది. దిస్ ఇస్ సోబరింగ్ అండ్ హంబ్లింగ్ రియలైజేషన్ దట్ లీవ్స్ ఎ లిటిల్ రూమ్ ఫర్ ప్రైడ్. ఇది, ఈ జ్ఞానోదయం అనేది, తెలుసుకోవటం అనేది చాలా హంబ్లింగ్, చాలా దయతో, చాలా సోబరింగ్ తో, మన సోబర్నెస్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా మనం యాక్సెప్ట్ చేయటాన్ని, ఈ రెండిట్లో నుంచి అది ఉన్నప్పుడు మనకి పెద్ద గర్వము, అహంభావము ఇవన్నీ ఏమి ఉండవు. ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఈ శరీరం అనేది పుట్టుక నుంచి చావు వరకు రకరకాలైనటువంటి షేప్ తీసుకుంటుంది, ఆకారాలు తీసుకుంటుంది అనుకుని తెలుసుకుని, ఇది కృషించుకు వెళ్ళిపోయి మట్టిలో కలిసిపోద్ది అనుకుని తెలుసుకున్న ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు, ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనం నేను, నాది అనేటువంటి పెద్ద గొప్పలకు పోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఈ విధంగా తెలుసుకోవటం, అనుకోవటం అనేది ఏమైనా నెగిటివ్ థాట్, అది ప్రతికూలమైన భావన మనకి అని చెప్పంటే కాదు. అది ఇది ఫ్యాక్ట్. ఈ శరీరం రూపాంతరం చెందటం, ఈ శరీరం అనేది ఫ్యాక్ట్. జీవితం ముగిసిపోవటం అనేది ఒక వాస్తవం. ఇవన్నీ వాస్తవాలే. వాస్తవాలు అయినప్పుడు మనం ఇంకా నెగిటివ్ థాట్ అనేముంది? నెగిటివ్ థాట్ అనేది లేదు, పాజిటివ్ థాట్ అనేది. ఇట్స్ ఫ్యాక్ట్, అంతే. అది నిజం, వాస్తవం. దాన్ని మనం గ్రహించాలి. వేరెన్స్ అది మనకు నిజమై వాస్తవం అయినప్పుడు నువ్వెందుకు కళ్ళు మూసుకుంటావు దానికి? నువ్వెందుకు అట్లా ఇట్లా ఆ వాస్తవం అనేది, నిజం అనేది
కృషించిపోవటం, మెట్ల కలిసిపోవటం అని కొన్నాళ్ళ తర్వాత మనం ఈ ప్రపంచంలో మనం ఉండము అనేటువంటి విషయాన్ని మనకు వాస్తవం అయినప్పుడు నువ్వు దాన్ని చూడటానికి అటు కళ్ళు తిప్పుకోవటానికో లేకపోతే తల తిప్పుకోవటానికో ఆ విషయాన్ని చూడటానికి ఇష్టపడకపోవటం ఎందుకు? అవసరం లేదు కదా. అంటే నువ్వు నీవు పుట్టుకని, నీ పెరగటాన్ని, నీ యొక్క శరీరంలో తీసుకునే రూపాంతరాలని నువ్వు ఏ విధంగా అయితే ఆహ్వానిస్తావో ఆ ఆఖరి క్షణం ఏదైతే ఉందో దాన్ని కూడా నువ్వు అలాగే చూడగలగాలి. దాన్ని నువ్వు ఇది నేను వినటానికి ఇష్టపడను, నేను ఈ ప్రపంచంలో ఉండను అనేదానికి, నేను తెలుసుకోవాలంటానికి నేను ఇష్టపడను, అందుకని చెప్పి నేను మొహం తిప్పేసుకుంటాను. మొహం తిప్పేసుకున్నంత మాత్రాన నీ గోడ మీద రాసింది ఏమైనా జరిగిపోద్దా? ఉం? ఏమండి, గోడ మీద రాసింది ఏమైనా జరిగిపోతుందా? జరగదు సార్. జరగదు కదా. అది అలాగే ఉంటుంది. అందుకని చెప్పి మనం మొహం తిప్పేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ దట్ సెన్స్ ఆ విధంగా కనుక మనం చూసినట్టయితే దెర్ ఈస్ టోటల్ ఈక్వాలిటీ బిట్వీన్ యూ అండ్ ఎవ్రీ అదర్ క్రీచర్. నీకు మిగిలిన జీవులకు మధ్య టోటల్ ఈక్వాలిటీ, అన్ని సమానమే. నువ్వు ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ శరీరం కృషించిపోవటం, మట్టిలో కలిసిపోవటం అనేది ఎంత నిజమో నీకే కాదు, అది అన్ని ప్రతి వాళ్ళకి అదే, అది ప్రతి జీవికి వర్తిస్తుంది. అది మనం టోటల్ ఈక్వాలిటీ, సమానత్వంగా ఉంటుంది. ఇందులో నేను ఎక్కువ, నేను తక్కువ, వారు ఎక్కువ, లేకపోతే వారు ఎక్కువ, నేను తక్కువ అనేది ఏమి అందులో ఉండదు. అందులో ఉండేది ఒకటే, అందరూ సమానమే. ఈ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి 24 గంటలు అనేది అందరికీ ఒకటే ఉన్నాయా, ఎవరికైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా? ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయి? 24. అంతేనా? మీకు ఏమైనా ఎక్కువ ఉన్నాయా? లేదు సార్, అందరికీ సేమ్. అందరికీ సేమే కదా. ఆ 24 గంటల్లోనే కదా మనం వాడుకోవాలి. ఉం? అవును, ఎవరు ఎలా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు అలా వాళ్ళ లైఫ్ జర్నీ అలా ఉంటుంది సార్. అంతే. కానీ టైం అయితే మాత్రం అంతే, 24 గంటలు. అది పుతిన్ అయినా అంతే, ఇరాన్ అయినా అంతే, ట్రంప్ అయినా అంతే, ఎవరికైనా 24 గంటలు. అది మారదు. అది ఎట్లాగైతే వాస్తవం, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, దీన్ని కూడా అదే విధంగా యాక్సెప్ట్ చేయి. ఇది అందరికీ సమానమైంది. మనకి 24 గంటలు అందరికీ సమానం. ఎట్లాగో ఇది కృషించిపోవటం అనేది అందరికీ సమానమే. అందరూ దాని ముందు సమానులే. ఎవరు ఎక్కువ తక్కువలు ఏమీ ఉండవు. ఎవరెవరి టైం వచ్చినప్పుడు వాళ్ళ పెట్టేబేడ సర్దుకోవాల్సిందే అని చెప్పాను. పెట్టబేడ కూడా ఉండదు సార్. పెట్టేబేడ సర్దుకోవడం అంటే తీసుకెళ్తానికి కాదు. పెట్టేబేడ అంటే అన్ని అప్పచెప్పాల్సిన అప్పచెప్పేసి ఎప్పటికప్పుడు రెడీగా ఉండమని అనుకుంటా. అది యాక్చువల్గా ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే మనం ఇది చావు పుట్టుకలు అనేది ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి అనేది తెలియదు అనుకోండి. కానీ జనరల్గా ఒక ఏజ్, యావరేజ్ ఏజ్ ఆఫ్ లివింగ్ అంటాం కదా, మనం బతికే యావరేజ్ కనుక తీసుకుంటే 60 ఏళ్ళు 65 ఏళ్ళు మనం కనుక తీసుకుంటే, ఆ టైం వచ్చేటప్పటికి నువ్వు చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయి అన్ని పూర్తి చేసి అంటాడు. నువ్వు అప్పచెప్పాల్సిన ఏమైనా ఉన్నాయి అప్పచెప్పేసి, నువ్వు ఎవరి దగ్గర వెళ్ళి చూసి రావాల్సిన వాళ్ళు ఉన్నారు వెళ్ళి చూసి వచ్చేసాయి, నువ్వు తీర్థయాత్రలు మిగిలిపోయిన స్థలాలు ఏమైనా ఉన్నాయా వెళ్ళి వచ్చేసాయి. అంటే ఆ క్షణం వచ్చేటప్పటికి అయ్యో ఇది మిగిలిపోయింది, నా ఆత్మకథలో నేను రాసుకోవడానికి ఈ పేజీ మిగిలిందే అనేది ఉండకూడదు అనమాట. అప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటావు వెల్కమ్ చేయటానికి ఏ స్థితినైనా. ఏం రిగ్రెట్స్ లేకుండా వెళ్ళిపోవచ్చు ఈజీగా. రిగ్రెట్స్, హ్యాపీనెస్ ఏవి ఉండవు. యూఆర్ రెడీ. నువ్వు ఊరు వెళ్ళటానికి నువ్వు ఎట్లయితే సామాను సర్దుకొని టైం అవుతుందని నేను ఎట్లా ఉరుకులు పరుగుల మీద రెడీగా వెళ్తావు, ఇది అంతే.
అక్కడ సామాన్లు సర్దుకుంటాము, ఇక్కడేమో విషయాలన్నీ ఎవరెవరికి అప్పచెప్పాల్సింది, చూడాల్సింది, రావాల్సింది ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. అమ్మయ్య, ఎస్ ఐఎమ్ ఫ్రీ, నాకేం బాధలేదు. ఆ సిచ్యుయేషన్ లో ఉంటాం అనమాట. దాన్ని మనం ఆ ఏజ్ వచ్చేటప్పటికి ఓకే 30 years లో పోయారు, 15 years లో పోయారు, అవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్, రెగ్యులర్గా ఉండే కేసెస్. ఆ ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత అనేది కామన్ ఇది. కాబట్టి ఆ టైంలో నువ్వు మిగిలిన అన్నిటికీ సిద్ధంగా ఉంటుంది. దీనికి ఎట్లయితే సిద్ధంగా ఉన్నావు, కాలేజ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేది ఎట్లయితే అవుతున్నావు, అడ్మిషన్ కోసం నువ్వు ఎలా ప్రిపేర్ అవుతున్నావు, లేకపోతే జాబ్ ఎంట్రీ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నావు, లేకపోతే పెళ్లికి ఎలా ప్రిపేర్ అవుతున్నావు, ఈ విధంగా దేని దానికి ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం, తయారవుతూ ఉంటాం. దీనికి కూడా తయారయ్యిండు. నువ్వు దాన్ని ఏదో ఒక పెద్ద భూతం లాగానో దేనిలాగానో చూసి నువ్వు తలదిప్పుకోక్కర్లేదు. ఇది అందరికీ కామన్. యా, చదవండి. Let us see whether we can do. టైం అయిపోయింది సార్, 6:20 అదే 18, అందుకే అది చదివేద్దామా ఈ పారాగ్రాఫ్? చదవటం అది చెప్పటం అవదేమో. సరే, ఇక్కడ ఆపేద్దాం. ఎనీబడి షేరింగ్? ఇంత చదివి ఇంత ఓకే అనుకున్నా ఇంకా అంటే యాక్సెప్ట్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. అందుకే నిన్న పారాగ్రాఫ్ లో అన్నారు కదా, స్టిల్ ఇంకా చదవండి, ఇంకా నేర్చుకోండి, ఇంకా పీస్ లేదనుకోని కూడా నడవండి అని. అవును. ఇప్పుడు ఈ శరీరం మంది కాదు, అంటే మంది కాదంటే మనం ఇది కృషించిపోతే ఇది కాదు అనుకున్నప్పుడు మనం శరీరానికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత మన మనసుకో లేకపోతే మన భావాలకో మన బంధాలకో ఇవ్వం కదా. ఇస్తున్నావా? చెప్పండి లలిత, చెప్పండి. అదే సార్, అంటే అలవాట్ల పుట్టినప్పటి నుంచి పెరిగిన విధానం కానీ ఆ వాతావరణ పరిస్థితులు కానీ, అంటే ఇంకా అది పూర్వం నుంచి వచ్చిన ఆచారం అన్నట్టు, ముందు ఎవరిమన్నా ఫిజికల్ బాడీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాం. తర్వాత ఇలా సత్సంగాలలో పాల్గొనడం వల్ల కానీ, అదర్వైజ్ ఎక్కువ కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయడం వల్ల కానీ, లేదా మన జ్ఞానానందం గ్రూప్ లో జ్ఞానం అలా ఏదైతే కొత్తవన్నీ నాకేం తెలియదు, నేనేం మాట్లాడు. కాదు సార్, అది మంచి ఫేస్. ఎందుకంటే ఆనందం ఇక్కడ మనకి మార్నింగ్ గ్రూప్ లో ఎందుకు జాయిన్ అవుతున్నాము, ఇప్పుడు 10 మంది ఉన్నామంటే చాలా హ్యాపీగా ఈ టైం మిస్ అయితే కనుక ఆ రోజు ఏదో లాస్ అయ్యామేమో అన్న ఫీల్ లో ఉంటాము. ఇది ఇక్కడ నేర్చుకోవడం వల్ల, ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల చాలా మన లైఫ్ ని కూడా చేంజ్ చేసుకుంటున్నాం. కానీ అది మనకు తెలియకుండానే జరుగుతుంది. ఒక ఏంటంటే చదువుకున్న తర్వాత ఒక జాబ్ కోసం, ఒక బ్రతుకు తెరువు కోసం కొత్త వేరే వేరే వెర్షన్ ఎలా జీవిస్తామో అలా అన్నమాట. కానీ ఇది ఫిజికల్ బాడీ మాత్రమే, ఇది నేనే అనుకున్నప్పుడు అది స్వార్థం కానీ, లేదా కంఫర్ట్ జోన్ లో ఉండడం కానీ, అదంతా ఉన్నప్పుడు ఇది క్షణికము అనేది మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి, ఇది ఇక్కడ గౌతమ్ బుద్ధుడు గారి చెప్పిన పాయింట్ కూడా ఒకటి ఉంటది. ఆయన అంటారు, ఈ జీవన చక్రం అనేది, అదే మరణ జనన చక్రాలు అనేవి వస్తూ వెళ్తూ ఉంటాయి. ఒక ఆత్మ చనిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మకి ఎంతైతే ఎనర్జీ కావాలో, మనం నిద్రపోయినప్పుడు మరణాలు లేచి మనం దినచర్య చేసుకోవడానికి శక్తిని ఎలా తీసుకుంటామో, అలా చనిపోయిన తర్వాత కూడా ఒక ఆత్మ తనకి కావాలనే ఆ జీవితం, ఆ జన్మ ఒక 80 సంవత్సరాల, 60 సంవత్సరాల, 100 సంవత్సరాల తర్వాత విషయం అయితే, ఆ జన్మకి ఎంత ఎనర్జీ కావాలో జీవించడానికి, అంత ఎనర్జీ కూడా ఫిల్ చేసుకుని మళ్ళీ రావడం జరుగుతుంది. ఈ జనం తర్వాత మరణం తర్వాత జన్మం అనేది చక్రం జరుగుతూనే ఉంటది. ఈ మధ్యలో ఆ ఆత్మకి కావాల్సిన శక్తిని సమకూర్చుకోవడమే ఈ మధ్య ఉన్న గ్యాప్ అంతే తప్పితే అది వేరేం కాదు. ఆత్మ అనేది కంటిన్యూషన్ గా ఉంటుంది అని అంటారు. మనం కూడా కొంచెం ఆ టైప్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం సైన్ అప్ చేసినప్పుడు మనకు తెలియదు, మనం హ్యాపీగానే వెళ్ళిపోతాం. ఎవరైతే తర్వాత మన మీద ఆధారపడి కానీ మనతో లింకప్ అయ్యి ఎవరైతే ఉంటారో వాళ్ళు సఫర్ అవుతారు. ఈ పాయింట్ మనం ఎవరైతే కొంచెం డైజెస్ట్ చేసుకుంటామో, ఆ డైజెస్ట్ చేసుకున్నప్పుడు బాధ అనే పదాన్ని మనము అనుభూతి చెందగల. ఏంటంటే స్మృతులు ఉంటాయి, తీపి జ్ఞాపకాలు మాత్రము గుర్తు చేసుకున్నప్పుడు కళ్ళ నీటి దార వస్తుంది, కానీ లోపల సఫరింగ్ అనేది ఉండదు. ఓకే,
వాళ్ళ లైఫ్ జర్నీని వాళ్ళు ఫుల్ ప్లెజర్ గా జీవించారు. సంతకం బట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ లైఫ్ ని వాళ్ళు పరిపూర్ణంగా జీవించినప్పుడు, లేదా నేను ఇంకోలా జీవించాను అనుకుని ఇంకా అలా కుదరక వేరే జోన్ లో ఉండిపోయినప్పుడు బాధ ఉంటుంది. అరే తను అలా చేయాలనుకున్నారు, లేకపోతే మనము వికెట్ చేసిన మనం కూడా చెప్పలేము అది మళ్ళీ జన్మ తీసుకోవడానికి డిజైనింగ్ రెడీగా ఉండాలన్నట్టు. కానీ ఇదంతా ప్రిపేర్డ్ గా ఉన్నట్లయితే కనుక మనకి ఎవరైతే లింక్ అప్ అయి ఉంటారో, అది ఫ్యామిలీ వెర్షన్ అయినా, లేదా ఫ్రెండ్లీ నేచర్ అయినా, లేదా ఒక క్లోజెస్ట్ రిలేషన్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి ప్రతి ఒక్కరికి. అలాంటి వాళ్ళు వెళ్ళినా కానీ మనకి లోపల సఫరింగ్ ఉండదు, ఒక స్మృతి జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ అండి. కన్ఫ్యూజ్ చేశానా? ఇందాకే అనుకుంటున్నా ప్రవీణ మేడం చెప్పేటప్పుడే ఏదో నా తలపై నుంచి వెళ్తోంది అనుకున్నా. ఇప్పుడు ఇంకొంచెం వెళ్ళింది. నేను దివీస్ ల్యాబొరేటరీస్ మురళి గారు వాళ్ళ ఫాదర్ పోయారు, పలకరించడానికి వెళ్ళారు. కంట్రోల్ చేద్దాం, ఆ పెద్ద కస్టమర్ కదా నాకు. ఈ వాజ్ వెరీ హ్యాపీ సిట్టింగ్. సారీ అండి ఫాదర్ పోయారు. వై సారీ, నథింగ్. He lived 96 years. He lived his full life and no regrets are for him. Sorry ఎందుకండి, he enjoyed his life అంటూ మొదలెట్టాడు ఆయన. ఇంక మనం ఏం మాట్లాడతాం? ఓకే అండి వినేసి అవునండి అంతేనండి అని చెప్పేసి వచ్చేసి. See, that's how you should take life. జీవితాన్ని ఆ విధంగా మనం చూడగలం. మనం జీవించాం, బతకటం కాకుండా మనం జీవించాలన్నమాట. జీవించినప్పుడు ఇవన్నీ మనకి సమానంగా కనిపిస్తాయి. మా నాన్నగారి కాలం చేసినప్పుడు కూడా నేను ఏడవలే. అంటే కొంచెం లిటిల్ బిట్ నాన్నగారు నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చారో అంత హ్యాపీనెస్ రిటర్న్ ఇవ్వాలన్న మాత్రం కల ఉంది తప్పితే రహితకి నాకు బాధ లేదు ఆయన ఎక్స్పైర్ అయినందుకు. కొంచెం రిలేటివ్స్ బాగా క్లోజ్ అని, ఏంటి నువ్వు ఏడవట్లేదు ఏంటి, స్తబ్ద అయిపోయావా అని అనేవారు. ఏడవలేదు ఎందుకక్క, ఆయన ఫుల్ ప్లెజర్ గా జీవించారు, మాకు ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చారు. ఏడవడం అనేది ఏమో అది న్యాచురల్ లోపల నుంచి రావట్లే. అక్క ఏమో వెక్కి వెక్కి ఏడ్చేదన్నమాట. నాకు అంత ఏడుపు అనేది ఏం రాలేదు. అంటే ఒక మెంటల్లీ కొంచెం ఏమో ఇంకా దానికి ఒక కారణం, బాధ అనేది లేదు. ఎందుకంటే ఫుల్ ప్లెజర్ గా ఆయన ఉన్నారు, మమ్మల్ని చక్కగా పెంచారు, మమ్మల్ని ఏ స్థితికి అదంతా ఆయన ఇచ్చారు అంతే. ఇంకా అక్కడ బాధ ఎందుకు అన్నట్టు. చాలా మంది ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని లాస్ అయ్యి ఉంటారు కొంతమంది, పాపం కరెక్ట్ గా వయసుకు వచ్చిన కొడుకులు కానీ కూతుర్లు కానీ, లేదా సమ్టైమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది లాస్ అవుతారు. కానీ వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్డ్ గా లేకపోవడం వల్ల ఏమో వీళ్ళు మిస్ అయ్యి 10 years అవుతుంది, 15 years అవుతుంది, 20 years అవుతున్నా కానీ వీళ్ళ లైఫ్ కూడా సాక్రిఫైస్. అంటే ఏదో ఒక భర్త చనిపోయిన తర్వాత ఒక భార్య బయటికి రాకుండా ఇంటి గదిలోనే ఎలా స్టక్ అయి రేరు ఉంటారు కొంతమంది అలా కూడా. అలా వీళ్ళు కూడా వాళ్ళ కొడుకులు పోతే వీళ్ళకి ఒక కూతురు అదర్ ఇంకొక సన్న డాటర్ ఉంటారు కానీ వాళ్ళ ఫేస్ లో కానీ వాళ్ళ ఫీలింగ్స్ లో వాళ్ళ ఏ ఫంక్షన్ కి అటెండ్ కాకపోవడం కానీ అలాంటివి చూస్తే వాళ్ళ లైఫ్ టైం అక్కడి వరకునే వచ్చింది. కానీ ఎందుకు వీళ్ళ లైఫ్ జర్నీని కూడా సఫరింగ్ లోనే ఉంచుకుంటున్నారు కదా, ఈ విలువైన జీవితం ఇది కదా అని ఎందుకు సఫర్ అవుతారు చెప్దామని చెప్పినా అర్థం చేసుకునే అంత ఎందుకు ఉండదు కదా అన్నట్టు లైట్ ఇట్ కొంచెం అర్థమయ్యేంత వరకు చెప్పడమే. కానీ వాళ్ళు స్వీకరించగలిగినప్పుడు మనము ఏదైనా సజెస్ట్ చేయడానికి గైడ్ చేయడానికి ఉంటుంది. కానీ వాళ్ళు స్వీకరించే స్థితిలో లేనప్పుడు మనం లైట్ తీసుకున్నంత ఇది ఉండదు అన్నట్టు. కానీ అదే సేమ్ టైంలో నేను మెడిటేషన్ చాలా మందిని చూశాను రాజమండ్రి కానీ సరౌండింగ్స్ లో. వాళ్ళు 2-3 కొడుకులు ఉన్న వాళ్ళు లాస్ అవడం కానీ, అదే చనిపోవడం కానీ వాళ్ళ పిల్లలు, లేదా అలా ఉన్న ఒకళ్ళు ఇద్దరు ఇది అవడం కానీ అలాంటి చూసిన వాళ్ళు వెరీ హ్యాపీ మోడ్ లో ఓకే వాళ్ళ టైం నా గర్భాన్ని తీసుకుని వచ్చారు, నా ద్వారా నాకు ఒక తల్లి స్థానాన్ని ఇచ్చారు, కానీ వాళ్ళ టైం అయిపోయింది వెళ్ళిపోయారు. కొంతమందికి పాపం హాస్టల్ గా కనిపించడము, మమ్మీ నన్ను ఫ్రీగా ఉండనివ్వా, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నా లోకంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు నీ ఆరా ఏదైతే ఉంటుందో నన్ను కనెక్ట్ అయ్యి లాగుతూ ఉంటుంది వెనక్కి, దానివల్ల నేను కొంచెం లిటిల్ బిట్ స్టక్ అయ్యి మళ్ళీ వెనక్కి నీ వైపు చూడాల్సి వస్తుంది. అంటే సోల్ ఒక ఆత్మస్థితిలో నన్ను ఫ్రీగా ఉండనివ్వా అంటే రియలైజ్ అయ్యి కొంతమంది మదర్స్ అలా
ఈ అంటే స్పిరిచువల్ పార్ట్ అని అనుకుంటాం, కానీ స్పిరిచువల్ పార్ట్ వల్ల మనం ఎలా ఎన్లైట్ అవుతాము, ఎలా యాక్సెప్ట్ చేస్తాము, యాక్సెప్టెన్సెస్ ఉంటాయి అనేది కూడా ఉంటూ ఉంటుంది. ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంటుంది, కానీ దేనికైనా మనకు కావాల్సింది జ్ఞానం మాత్రమే. అండ్ నాలెడ్జ్ ఎప్పుడైతే గెయిన్ చేస్తూ ఉంటామో దానికి అనుగుణంగా మన జీవితాన్ని కూడా ప్రతి క్షణం ఉన్నాము అంటే భగవంతుడు ఇచ్చిన వరం అది. దీన్ని ఎలా మనం ఆస్వాదించాలి, అనుభూతి చెందాలి అనే మాత్రం తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ అండి. మీరు జ్ఞానానందంలో ఉన్నారా లలిత? నేను